చెట్టు వేరు భూమిలోకి వెళ్ళాలి. అంటే చూడండి, దేవుడు భూమికి ఆజ్ఞాపించిండు ఫలమిచ్చి చెట్లు మొలిపించింది కాకని అని చెప్పినప్పుడు దేవుడు చూడండి ఆ భూమి మొలిపించింది ఫలమిచ్చి చెట్లు. అంటే భూమికిను చెట్టు వేరుకు సంబంధం ఉంటుంది. చెట్టు వేరు భూమిలో ఉండి తీసేస్తే ఎండిపోతుంది. చెట్టు ఎక్కడ ఉండాలంటే భూమిలో ఉండాలి. ఆ చెట్టు వేర్లు ఎంతైతే లోపలికి పారుతాయో అంతగానో ఆ చెట్టు బలంగా ఉంటుంది. నీవు దేవునితో నీకున్న సహవాసం, దేవునితో నీ సహవాసం లేకుండా చాలామంది క్రైస్తవుల వల్లే ఉన్నారు, కానీ దేవునితో నిజమైన సహవాసం లేక జీవిస్తున్నారు చాలామంది. అందుకే వారు ఎండిపోయిన స్థితిలో ఉంటున్నారు. ఎండిపోయడానికి దేవుడిని నేర్పరచుకోలే, నువ్వు ఫలించడానికి దేవుడిని నేర్పరచుకున్నాడు. హల్లెలూయా. చెట్టు వేర్లు లోపలికి పోవాలి, భూమి లోపలికి పోవాలి. పోయినప్పుడు ఆ చెట్టు ఫలిస్తుంది. అంటే భూమి లోపలికి పోవాలంటే ఫౌండేషన్, నీకు పునాది,